H1B వీసాల బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారతీయుల పరిస్థితి ఏంటి? అలాగే భారతీయ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ప్రముఖ కంపెనీలు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తున్నాయో మా ప్రతినిధి పాండు అందిస్తారు. పాండు, H1B వీసాల బిల్లుపై భారతీయ ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి? డీటెయిల్స్ చెప్పండి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి 3 రోజులకు పైగా అయినా కూడా అమెరికాలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని మీద ఇంకా ఇప్పటివరకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో దాని మీద ఉన్న ఇంప్లిమెంటేషన్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న దాని మీద ఇప్పటికీ కూడా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికన్ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అదేవిధంగా ఫారెన్ విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు కూడా అసలు ఈ పాలసీ మీద ఉన్న దాని మీద దీని ఇంప్లికేషన్స్ ఏముంటాయి అన్నది ఇంకా వాళ్ళు దాని మీద భర్జనలు పడుతున్నట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన వారు, అమెరికాకు వస్తున్న వారిలో ఎక్కువ మంది ఇవాళ నిన్న మొన్న కానీ చాలా చోట్ల కొంతమంది ఆల్రెడీ డిటైన్ చేసి వెనక్కి పంపించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు 3 రకాలుగా వస్తున్నారు. ఒకటి H1B వీసా మీద, రెండవది L2 వీసా మీద, అదేవిధంగా స్టూడెంట్ వీసా మీద, తర్వాత H1B అండ్ L2 మీద ఉండే డిపెండెంట్ వీసాసు, స్టూడెంట్ అయితే OPT వీసా మీద కూడా చాలామంది ఉంటున్నారు. ఇది పక్కన పెడితే నిన్న జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే చాలా చోట్ల దాదాపు అమెరికాలో ఉన్న 8 మేజర్ ఎయిర్పోర్ట్స్, ఓర్లాండో, బోస్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, సియాటల్, వాషింగ్టన్ అండ్ చికాగో, ఈ మేజర్ 8 ఎయిర్పోర్ట్స్లో కూడా చాలామందిని డిటైన్ చేసి వెనక్కి పంపించారు. ముఖ్యంగా ఏదైతే ఇమిగ్రేషన్ బ్యాన్ విధించారో 7 ముస్లిం మెజారిటీ ఉండే దేశాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించినట్టుగా ఉంది. దాని మీద చాలా చోట్ల ఈ 8 మేజర్ ఎయిర్పోర్ట్స్తో పాటు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా వాషింగ్టన్లో రెగ్యులర్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి ట్రంప్ డిసిషన్ మీద. దాని మీద డెమోక్రాట్స్ చాలామంది కూడా దీన్ని ప్రొసెస్ చేశారు. మొన్న రాత్రి, నిన్న ఉదయం అనుకోవచ్చు, ప్రెసిడెంట్ క్యాండిడేట్ డెమోక్రాట్ సంబంధించిన హిల్లరీ క్లింటన్ కూడా ట్వీట్ చేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా I stand with people gathering across the country tonight, defending our values and our constitution. This is not who we are అని ఆమె ట్వీట్ చేసింది. ఇది చాలా డెమోక్రాట్స్ అందరికీ కూడా ఇదొక హిల్లరీ క్లింటన్ దీంతో చాలా చోట్ల కూడా ఆందోళనలు పెరిగాయి. ఈ H4 వీసా వాళ్ళ మీద ఉన్న వాళ్ళు దాదాపు 140,000 మంది ఇండియా నుంచి అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం వీళ్ళకి గతంలో వర్క్ పర్మిట్ ఉండేది కాదు ఇక్కడ పనిచేయడానికి. కానీ వీళ్ళలో ముఖ్యంగా ఈ 140,000 మందికి 2 సంవత్సరాల క్రితం వీళ్ళకి డిపెండెంట్ వీసా ఉన్నారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకోవచ్చు అన్న పర్మిషన్ కూడా ఇచ్చారు. దీని మీద ముఖ్యంగా టార్గెట్ చేసినట్టుగా ట్రంప్ గతంలో దీని మీద పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. దీని మీద డిపెండెంట్గా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు అన్నది. దీన్ని కూడా ఒక రద్దు చేసే ఆలోచన. దీని మీద ఇంకా క్లారిటీ లేదు. అటార్నీస్ కూడా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. రెండోది ముఖ్యంగా L1 వీసా మీద ఏదైతే కంపెనీలో ఇండియాలో పనిచేస్తూ కంపెనీ అవసరాల కోసం అక్కడ నుంచి అమెరికాకు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళంతా L1 వీసా మీద ఉంటారు. ఈ L1 వీసా మీద డిపెండెంట్స్ అంతా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇది L2 వీసా కింద వీళ్ళకి ఇస్తారు. ఈ L1 వీసా ఇచ్చే వాళ్ళ డిపెండెంట్స్ L2 వీసా ఇచ్చే వాళ్ళకి మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఒక క్లియర్గా ఇది అవుతుంది, వీళ్ళు కాదు అన్న దాని మీద కేవలం ఒక 7 దేశాలకు సంబంధించిన వాళ్ళని పక్కన పెడితే మిగతా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఆ విషయంలో ఎవరు అవుతారు, ఎవరు కారు అన్నది, ఈవెన్ డిపెండెంట్ వీసా కావచ్చు, మిగతా వీసాలు కావచ్చు, కరెక్ట్ అయిన వ్యాలిడ్ రీజన్స్ ఒకవేళ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెప్పకపోతే వాళ్ళందరినీ డిటైన్ చేస్తున్నారు. కొంతమంది కూడా మనకున్న సమాచారం ప్రకారం గత 2 రోజులుగా చాలామంది వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే వాళ్ళు ఇచ్చిన వీసాను తీసుకొని ఆ వీసాను క్యాన్సిల్ చేసి, నువ్వు వ్యాలిడ్ వీసా లేదు కాబట్టి నువ్వు అతనికి ఒకవేళ డిటైన్ చేయడమో ఇక్కడ, లేదంటే వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడమో చేస్తున్నారు అన్నది కూడా చాలామంది చెప్తున్నారు.
ఇదన్నీ పక్కన పెడితే ఒక స్పెక్యులేషన్ న్యూస్ అయితే చాలా జరుగుతుంది. అమెరికాలో సంబంధించి ఐటీ ఇక్కడ ఉంటున్న రెసిడెంట్స్, ఐటీ ఇమిగ్రెంట్స్లో ఇండియన్ ఇమిగ్రెంట్స్ యుఎస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా ఒక అంటే చర్చ జరుగుతుంది, అన్ని వివిధ రకాలుగా ఉన్నాయి. ఇది ఆధారంగా సోషల్ మీడియాలో చాలా వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ చెప్తున్న ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక వ్యాలిడ్ వీసా, వ్యాలిడ్ ప్రకారంగా చట్టబద్ధంగా నివసించే వాళ్ళు, చట్టబద్ధంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కేవలం స్పెక్యులేషన్ అనే వార్తలను బట్టి ఒక అపోహలకు గురి కాకుండా, ఆందోళనకు గురి కాకుండా మంచిది అన్నది వాళ్ళు సూచన చేస్తున్నారు. ఇది కూడా చాలామంది గమనించాల్సిన అవసరం ఉంది. దిస్ ఆల్ ఫ్రమ్ డలస్, పాండు, V6 న్యూస్.